హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. జనరల్గా మనం చాలా సినిమాస్ చూస్తుంటాం, బట్ ఒక సినిమా తీయాలంటే ఎన్ని కష్టాలు పడతారో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే, అదే భరతనాట్యం. మరి ఈ మూవీలో అయితే కామెడీ, సస్పెన్స్, లవ్, స్ట్రగల్స్ అన్ని కాంబినేషన్లో ఈ మూవీ మన ముందుకు రాబోతుంది, అదే భరతనాట్యం ఆన్ April 5th. మరి ఈ మూవీ ముచ్చట్లు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు టీం అంతా ఉన్నారు. హీరో సూర్య గారు, హీరోయిన్ మీనాక్షి గారు అండ్ డైరెక్టర్ మహేంద్ర గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. అంటే మూవీ ట్రైలర్లో అయితే మస్తు మజా వచ్చింది, మరి మీ ఎనర్జీ రావట్లేదు ఏంటి ఇక్కడ? ఎస్ మేమంతా టూర్లో తిరుగుతున్నాము, కొంచెం స్లీప్లెస్గా ఉంది ప్రమోషన్స్లో, బట్ ఫుల్ ఎనర్జీతో ఉన్నాం అట్ ద సేమ్ టైం. మీకు మజా ఇవ్వడానికి మేము ఇలా అయిపోతాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి మజా ఇవ్వాలి అయితే మూవీతో అయితే. ఓకే, సో ట్రైలర్ టీజర్ చూసినామండి, లైక్ చాలా మంచి ఎలిమెంట్స్ కనిపించినాయి. అంటే అటు డైరెక్టర్ అంటున్నారు, సస్పెన్స్ అంటున్నారు, మధ్యలో గ్రీడీనెస్ వస్తుంది, లవ్ స్టోరీ వస్తుంది. అసలు ఎలా ఉండబోతుంది మూవీ? మస్తు ఎంటర్టైనింగ్ ఉంటుంది. లైక్ బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వచ్చి సినిమా చూసేసి మస్తు నవ్వుకొని వెళ్ళిపోవచ్చు. అంతే అంటారా? అంటే మూవీలో అయితే ఈ యాంగిల్స్ ఉన్నాయి, బట్ మూవీ పేరు కింద భరతనాట్యం అని పెట్టారు అనేది అర్థం కాలేదు. టైటిల్ భరతనాట్యం, బట్ ఇది సినిమా భరతనాట్యం గురించి కాదు, ఆర్ట్ ఫామ్ గురించి కాదు, బట్ ఇది భరతనాట్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ సినిమాలో. దాని చుట్టూరే స్టోరీ వరల్డ్ అంతా రన్ అవుతూ ఉంటుంది. హీరో, ప్రొటాగనిస్ట్ అండ్ క్రైమ్ వరల్డ్ అంతా దాని చుట్టూ రౌండ్ అవుతూ ఉంటారు. అది ఎలా అనేది సినిమాలోనే రివీల్ చేయగలుగుతాము, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అది ఈ సినిమాలో. బట్ మూవీ చూసాకైతే అర్థమవుతుంది భరతనాట్యం అనే టైటిల్ అయితే యాప్ట్ అని అనిపిస్తుంది. ఇంకొకటి దీనికి ప్యారలల్ ఇంకొక టైటిల్ అని చెప్పలేం, పెట్టలేము. ఓకే, యాప్ట్ అయితే ఓన్లీ భరతనాట్యం అయితే పర్ఫెక్ట్ అంటారు. ఓకే, సో మూవీలో మీ రోల్ చూసాము, లైక్ క్యూట్ అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ స్లాంగ్ అసలు, అంటే సగం తెలుగు సగం హిందీ, ఒక తెలంగాణ అమ్మాయి అంటే హైదరాబాదీ హిందీ ఉంటుంది కదా, అలా అనిపించింది. సో హౌ వాజ్ యువర్ రోల్ ఇన్ దిస్? Role is good. I'm from this character is North Indian, so she knows koncham Telugu, koncham Hindi, so and very sweet. Like every girls can relate it with this character. ఓకే, కానీ సాడిస్టిక్ గర్ల్ ఫ్రెండ్ అన్నారండి. ఎంత ప్రిటీ అమ్మాయిని మీరు సాడిస్టిక్ గర్ల్ ఫ్రెండ్ అని ఎలా అనగలుగుతారు? అసలు లేదు సీరియస్లీ. when you see the movie na, when you go and watch this movie, you will find అమ్మాయి చాలా క్యూట్ and sadistic లేదు, అట్లీస్ట్ sadistic లేదు. అంటే హీరో అనుకుంటున్నారు సాడిస్టిక్ అని, వాళ్ళకి ఎలా తెలుస్తుంది మా కష్టాలు? ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ అది. సాడిస్టిక్ గర్ల్ ఫ్రెండ్ అనేది ఆమె నేను సాడిస్టిక్ అని ఎప్పుడు ఏ అమ్మాయి అనుకోదు కదా. బాయ్ ఫ్రెండ్ తను పెట్టే టార్చర్ లోంచి తన పర్స్పెక్టివ్ ఒకటి ఓపెన్ అవుతుంది కదా, అందులో నుంచి